హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ బ్లాగ్స్ అండి. ఈరోజు గోదావరి చేపల పులుసు చేస్తున్నానండి. చూసేయండి. ఫస్ట్ అయితే నా ముగ్గులు అయితే చూసేయండి. ఈరోజు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇగో దీపం ముగ్గు ఎలా వెలుగుతుందో చూడండి. వెలుతురు సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇంటి ముందు నుంచి కూడా ఇంకొకసారి చూసేయండి ముగ్గులు. మాది తెలంగాణే కానండి, ఈ గోదావరి పక్కనే ఉంటాం మేము. అందుకే గోదావరి చేపలు దొరుకుతాయి ఫ్రెష్గా. ఎంత బాగున్నాయో చూడండి. అప్పటికప్పుడే వలల నుంచి తీసుకొస్తారు. నిన్నెప్పుడో పట్టి ఐస్లో పెట్టి ఈరోజు తీసుకొచ్చేవి మాత్రం కాదండి ఇవి. అప్పుడే పట్టి తీసుకొస్తారు. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్గా కూడా ఉంటాయి గోదావరి చేపలు చెరువు చేపల కంటే. ముందుగా ముక్కల్ని క్లీన్ చేసుకోవాలి. శుభ్రం చేసుకొని సరిపోయినంత ఉప్పు, పసుపు కలుపుకోవాలి. కారం చూడండి. పీసులు ఎంత బాగున్నాయో, చాలా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి. ఉప్పు, కారం, పసుపు కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక అర్ధగంట పక్కన పెట్టుకుంటాను. అలా పక్కన పెట్టుకొని చేసుకుంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఈరోజు కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాను చేపల కూర. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి. అవి మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం పీసులలో వేయను. చేపల ముక్కలలో పోపులోనే వేసుకుంటాను. ఎందుకంటే చేపల ముక్కలలో వేసుకుంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, ఇవి ఎక్కువసేపు తిప్పలేం కదా. ఫ్రై అయితే ఓకే, ఇట్లా పులుసు కాబట్టి నేను పోపులోనే వేసుకుంటాను. చూడండి పీసులు ఎంత బాగున్నాయో చేప ముక్కలు. ఈ ఒక్కసారి మాత్రమే గరిటెతో తిప్పుతున్నానండి, మళ్ళీ తిప్పడానికి మాత్రం కుదరదు. చింతపండు పులుసు పోసుకొని చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉంది కూర మాత్రం. అలాగే ధనియా, మెంతి పొడి వేసుకున్నానండి, మసాలా. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, చేపల కూర రెడీ. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. ఇదిగో రైస్ తింటున్నానండి, అన్నము చేపల పులుసుతో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.